ఈ రోజు దాకా ఇంకా మెత్తబడిపోయి మాట్లాడలేదు. అదే ఒకసారి అందరూ పేరు మీద పౌరుషం కావాలా, తెలంగాణ మీద ప్రేమ కావాలా, తప్పు అర్థం చేసుకోవాలి. గుండెల్లో తెలంగాణ మీరు ఎన్ని ఈ రోజున ప్రాంతీయతకు వచ్చిన వామపక్ష భావజాలం చెప్పే వ్యక్తుల అనాలిసిస్ ప్రకారం ప్రపంచ కార్మికుల ఏకండి నా చిన్నప్పుడు చెప్పాను ఆ మాట. గద్దర్ గారు బతుకున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? గద్దర్లో బతుకున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న దిగితే గద్దరన్న నా దగ్గరకు వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి మన జర్నలిస్ట్ కాలనీలో ఉన్న జనసేన ఆఫీస్కి వచ్చి, మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్తున్నారు, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్స్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, criminal defamation law, mischief with malified intention, propagating misinformation for causing unrest and vigilance. ఇన్ని కేసులు ఎఫెక్ట్ అవుతుంది. అన్ని మీరు ఒక్కసారి కూర్చొని మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే వాళ్ళకి భయపడేవాళ్ళం కాదు. మీరు రీజనల్ గా పట్టుకొస్తే ప్రతిసారి పట్టుకొస్తే ఇప్పుడున్న జర్నలిస్ట్ లో కానీ ఐఏఎస్ ఐపీఎస్ లో కానీ అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఒక ప్రాంతానికి భారతదేశంలో నిజంగా కూర్చొని తెలంగాణ ద్రోహం చేసే మొట్టమొదటి గుర్తు చేసే తెలిసే జై పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ హటాओ, देश बचाओ, कांग्रेस हटाओ, देश बचाओ. కూర్చొని మాట్లాడుతూ ఒకప్పుడు ఇలా మాట్లాడిన నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కుమ్మ రాష్ట్రంలో అందరూ కుర్రాడు చూడు శివ మల్లికార్జున్ దేనికి మాకు ల్యాండ్ అలా వచ్చేదని చెప్పాను అంటే 2019 తర్వాత 2 చోట్ల ఎందుకు నేను తెలంగాణ యువత నమ్ముతానంటే వాళ్ళకున్న లోపల ఉన్న భావం ఎంత బలమైందంటే మొత్తం ప్రభుత్వాన్ని కల్పించిన మీరు తెలంగాణ ఎదురు